Welcome back to the editor. To be frank, సార్ ఇప్పటిదాకా మనం ఏదైతే జగన్ అక్రమాస్తుల వ్యవహారం చూసామో దీనికి కొనసాగగా మన రాష్ట్ర కాంగ్రెస్లోనే ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకి అటు కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య చాలా కాలంగా ఒక కోల్డ్ వార్ నడుస్తున్న రీసెంట్గా విజయనగరం జిల్లాలో లిక్కర్ సిండికేట్ల వ్యవహారం వీళ్ళ మధ్య మరింత దూరం పెంచిందా? ఇక్కడ రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీలో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ అంతర్గత యుద్ధం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? మీ విశ్లేషణ ఏంటి సార్? ఇక్కడ రాష్ట్ర యొక్క పరిపాలన సజావుగా జరగాలి అంటే పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. కానీ ఇక్కడ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కాదు, కోల్డ్ వార్ నడుస్తున్నది. కాబట్టి ఇక్కడ ఈ కోల్డ్ వార్లో ఈ ముఖ్యమంత్రి చట్టం తన పని తను చేసుకుపోతుంది అని అనిపించే విధంగా మరి ఇవాళ అన్ని జిల్లాల్లో ఏ విధంగా అయితే ఈ మద్యం సిండికేట్ల మీద కేసులు నమోదవుతున్నాయో కొంత జాప్యం చేసినప్పటికీ కూడా విజయనగరం జిల్లాలో కూడా గత నెల 27న కేసు నమోదు చేశారు. అంటే 4 రోజులైంది. ఈ కేసు నమోదు చేసినప్పుడు క్లియర్గా అందులో అంటే దాదాపు 200 పైన షాపులు ఉంటే 50% షాపులు ఒకే గ్రూపుకు సంబంధించిన వాళ్ళు, అంటే ఒక సిండికేట్ లాగా ఉండి ఆ గ్రూపుకు సంబంధించిన వాళ్ళ షాపులు అవన్నీ దోచేస్తున్నారు తాగుడుబోతులని అన్న విషయాన్ని ఏసీబీ క్లియర్గా తేల్చేసి దాని కేసు నమోదు చేసింది. మరి పత్రికల్లో క్లియర్గా వచ్చాయి. అంటే బొత్స సత్యనారాయణ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్కి షాపులు ఉన్నాయని, అలాగే బియ్యం రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి షాపులు ఉన్నాయని, మరి వాళ్ళ లక్షల రూపాయల డిపాజిట్లు కట్టి మద్యం యొక్క షాపులను ఎలా నడపగలుగుతారు? ఇవి క్లియర్గా అవి బొత్స సత్యనారాయణ యొక్క కుటుంబీకులకు సంబంధించినవే అనేటువంటిది ఇది ఓపెన్గా పత్రికల్లో వచ్చిన తర్వాత మరి దాన్ని కేసు నమోదు చేయకుండా ఏసీబీ ఎలా ఉండగలుగుతుంది? కేసు నమోదు చేయించే విషయంలో ముఖ్యమంత్రి మరి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారనుకోండి, మరి ఆయన పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఈయన హుటాహుటిన ఎప్పుడైతే కేసు నమోదైందో ఆ మరుసటి రోజే ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ ఏదో మొరపెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి. బొత్స సత్యనారాయణ విషయంలో మొరపెట్టుకోవడమే కాకుండా అక్కడి నుంచి ఏదో ముఖ్యమంత్రి మీద ఫైర్ అయ్యారని కూడా వార్తలు వచ్చాయి. మళ్ళీ మరుసటి రోజు అలా ఫైర్ కాలేదు ఇలా చెప్పారని వచ్చాయి. అంటే మొత్తం మీద ఇక్కడ ఏసీబీ ఈ యొక్క మద్యం సిండికేట్ల వ్యవహారాల్లో ఆ విజయనగరం జిల్లాకు సంబంధించిన కేసుల విషయంలో ఇన్వెస్టిగేషన్లోకి ముందు వెళ్ళి అరెస్టులు చేసి ఇన్వెస్టిగేషన్లోకి ముందుకు వెళ్తే మాత్రము ఇక్కడ అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు మరి వారు క్లియర్గా వాళ్ళ వెనుక ఎవరున్నారో ఈయన తేల్చి చెబితే మాత్రం అది బొత్స సత్యనారాయణ యొక్క కుటుంబానికి కొంత ఇరుకున పడి పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ రాజకీయంగా చాలా సమస్యను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. తాను ఒకవైపు ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు అనుకునే వాడు ఇవాళ ముఖ్యమంత్రి రేసు కాదు ఉన్న పీసీసీ పదవి పోయే పరిస్థితులు కూడా రావచ్చేమో అని భావిస్తున్నాను. సార్, ఈ కాంగ్రెస్ యొక్క అంతర్గత కుమ్ములాటలు ఈ విధంగా ఉంటే ఇక టీడీపీ రీసెంట్గా తన 30 సంవత్సరాల ప్రస్థానాన్ని కంప్లీట్ చేసుకుంది, 31వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. కానీ ఇదే సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే ఫౌండర్ ఉన్నారో ఆయన స్వయంగా తన తనయుడైనటువంటి హరికృష్ణ చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా చేసినా కూడా ఈసారి చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని చేశారని చెప్పి ప్రజలు స్పష్టంగా అనుకుంటున్నారు. అసలు కార్యకర్తలు టీడీపీకి దూరం అవుతున్నారు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి విమర్శ కూడా చేశారు. నిజంగానే కార్యకర్తలు టీడీపీకి దూరం అవుతున్నారా? రానున్న రోజుల్లో ఇటు తెలంగాణలో కానీ అటు సీమాంధ్రలో కానీ టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటే ఇక్కడ 30 సంవత్సరాల తెలుగుదేశం యొక్క ప్రస్థానంలో మరి ఈ యొక్క పార్టీని ప్రారంభించింది ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు పార్టీని ప్రారంభించి ఆయన అధికారంలోకి కూడా వచ్చి ఒక చరిత్ర సృష్టించారు ఆయన. అయితే ఏంటంటే దాన్ని హైజాక్ చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు. అంటే మామూలుగా మనం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అయితే వెన్నుపోటు అది అంటారు, మనమైతే హైజాక్ చేశాడని మనం చెప్పవచ్చు. ఇప్పుడు హైజాక్ చేసేదానికి సందర్భం ఏం చెప్తున్నా అంటే అది లక్ష్మీపతి హైజాక్ చేయకుండా ఉండటానికి నేను హైజాక్ చేశానని ఆయన ఉద్దేశం. సరే, ఇప్పుడు ఇవాళ ఆయన హైజాక్ చేశాడు, పార్టీ అధ్యక్షుడు అయ్యాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యారు.
అయినటువంటి సందర్భంలో అసలు ఈ పార్టీ బలహీన వర్గాల యొక్క బేస్ మీద పుట్టింది. ముందు ఎన్టీ రామారావు బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఆ సమయంలో. అలాగే కొత్త క్యాడర్కి అంటే రాజకీయ రంగంలోకి కొత్తగా ప్రవేశించే వారికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. చాలామంది యువతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు, మహిళలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఈ యొక్క వ్యతిరేకత, ఈ కొత్తదనము ఆ పార్టీలో చోటు చేసుకోవటం వలన చాలా ఈజీగా అధికారంలోకి రాగలిగారు. మరి దాన్ని నిలబెట్టుకోవటానికి ఓకే పార్టీని హైజాక్ చేశారు, తను ముఖ్యమంత్రి అయ్యారు, రాజకీయటువంటి బెనిఫిట్ పొందారు. పొందిన తర్వాత తెలుగుదేశం యొక్క పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా ఇంకా దాన్ని పవర్ఫుల్గా తయారు చేయటానికి ఎంతవరకు ఆయన కృషి చేశారు అన్న అభిప్రాయాన్ని మనం కార్యకర్తలను అడిగి తెలుసుకుంటే మాత్రం కార్యకర్తల్లో దాదాపు 70-80% మంది ఆయన మీద విశ్వాసం లేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు టికెట్ల విషయంలో కానీ ఇతర పదవుల విషయంలో కానీ తను ఎప్పుడు కూడా అంటే ఒక వర్గానికి లేకపోతే ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి ఆలోచన ఇలాంటివి ఎక్కువ చేశాడు. మరి బలహీన వర్గాలకి టికెట్లు ఇవ్వాలనే విషయంలో నిర్లక్ష్యమే చేశారు. అలాగే రైతుల విషయంలో కూడా నిర్లక్ష్యం చేశారు. అలాగే మహిళల విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం జరిగింది. అసలు ఏదో గ్లామర్ కోసం అని చెప్పి సినిమా యాక్టర్లను తీసుకొచ్చి మహిళా అధ్యక్షురాలు చేసుకోవటం, మరి వాళ్ళు సక్రమంగా మహిళల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయకపోవటం, అంటే గ్యాప్ రావటం, మరి యువత విషయంలో అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేయటం. మరి ఇప్పుడు తాను అంటే ఒకవేళ రియలైజ్ చేసి అయింటే మంచిది, తను బలహీన వర్గాలకి ఎక్కువ సీట్లు ఇస్తానని చెప్తున్నారు, మహిళలకు ఇస్తానని చెప్తున్నారు, ఈ మధ్య మళ్ళీ యువతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు. అంటే ఒకవైపు నువ్వు మాటలు చెప్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఏదన్నా ఇప్పుడు మన రాజ్యసభ సీట్లు వచ్చాయి, మరి వాటిల్లో మరి ప్రూవ్ చేసుకున్నారు అక్కడ లేదు కదా. మరి అంతకుముందు జరిగినటువంటి ఇప్పుడు మన ఉప ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికల్లో మరి ఏమైపోయింది? అక్కడ కూడా పూర్తిగా కనీసం ఒక్క సీటు కూడా రాని పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బలహీనంగా అయితే రాష్ట్రంలో లేదు అని మనం చెప్పవచ్చు, కానీ ఇంకా విశ్వాసాన్ని పెంపొందించడానికి తను ఏదైతే చేయాలనో అది చేయటం లేదు. అంటే తన యొక్క మాటలు చెప్పినప్పుడు తన యొక్క చేతలు కూడా ఆ దిశలో వెళ్తున్నాయి అనేటువంటి నమ్మకం కార్యకర్తలకు కలిగితే అప్పుడు పార్టీ వెనుక ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మీరు ఇప్పుడు వచ్చే రాబోయే 18 ఉప ఎన్నికలను మనం పోనీ అవి పెద్ద సీరియస్గా తీసుకోకపోయినా, ఎందుకంటే అవన్నీ తెలుగుదేశం యొక్క సీట్లు కాదు కాబట్టి 2014 ఎన్నికలు తనకు ముఖ్యం, తన టార్గెట్ అది. ఇవాళ తను మరి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కుంభకోణంలో మునిగి తేలుతున్నది కాబట్టి, అలాగే జగన్ పార్టీ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఈ రెండు తనకు ప్రయోజనంగా ఉంటాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈజీగా అధికారంలోకి వచ్చేస్తుందని మాత్రం ఆయన ఆలోచిస్తే అది తప్పే అవుతుంది. అంత ఈజీగా ఏం ఉండదు. తను ముందు ఏదైతే మాటలు చెప్తూ ఉన్నాడో బలహీన వర్గాలకి ఎక్కువ సీట్లు ఇస్తానని, మహిళలకు ఎక్కువ సీట్లు ఇస్తానని, యువతకు ఎక్కువ సీట్లు ఇస్తానని చెప్తున్నారో అది కార్యాచరణలోకి వస్తే ఆ కార్యాచరణ కూడా 1 సంవత్సరం ముందు నుంచే ఉండాలి. అంటే ఎన్నికలు 2014లో ఉంటే ఈ సంవత్సరం ఎండింగ్లో 2013లో తను ఆ కార్యాచరణలోకి వెళ్తే తప్ప పార్టీ మీద పూర్తి విశ్వాసం అనేది కలగదు. ఇవాళ ఎంతమంది ఆయన పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కానీ లేకపోతే కొత్తగా వెళ్ళి అందులో జాయిన్ అయిన వాళ్ళు కానీ మనము అఫీషియల్గా అడిగితే, ఎందుకంటే అది మన మీడియా అఫీషియల్గా అడిగితే వాళ్ళు దానికి సరైన జవాబు చెప్పలేకపోవచ్చు, కానీ మనం ఆఫ్ ది రికార్డుని కూర్చోబెట్టుకొని మాట్లాడగలిగితే చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు కానీ పార్టీని నడిపిస్తున్న తీరును కానీ 90 మంది వ్యతిరేకిస్తారు, ఒకరిద్దరు కాదు. కాబట్టి ఇక్కడ అదే గమనించాలి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ లీడర్ల పరిస్థితి ఏమైందంటే అటు ఏ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ కానీ ఈవెన్ బీజేపీలో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కోటరీని స్థాపించుకుంటారు. ఆ కోటరీని కూర్చోబెట్టుకొని చర్చించుకుంటుంటారు. అంటే
బాగా కప్పలాగా ప్రపంచం ఇదే అంటే బయట ప్రజల కార్యకర్తలు అందరు ఎలా అనుకుంటున్నారని భ్రమపడుతూ ఉంటారు. ఎవరైతే ఈ కోటరీ వాళ్ళు ఉన్నారో ఆయన మెహర్బానీ పొందటానికి వీళ్ళ యొక్క ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికి అంత కరెక్ట్గా ఉన్నాయని చెప్తుంటారు వాళ్ళకి. అది కాదు, అసలు నిజంగా గ్రాస్ రూట్లోకి వెళ్ళాలి. నెట్వర్క్ డైరెక్ట్ కనెక్ట్లీ తీసుకోవాలి. జిల్లాల్లో ఏమనుకుంటున్నారు, మండలాల్లో ఏమనుకుంటున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఏమనుకుంటున్నారు, ప్రత్యేకించి బలహీన వర్గాల సెక్షన్ ఏమి అభిప్రాయపడుతున్నది, లేదా ఎస్సీ ఎస్టీలు ఎలాంటి అభిప్రాయపడుతున్నారు, మైనార్టీలు ఎలాంటి అభిప్రాయపడుతున్నారు, ఎక్కడ నేను తప్పు చేశానని వాళ్ళు భావిస్తున్నారు. ఈ వీటి మీదగినైనా విస్తారంగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని ఒక సర్వే ద్వారా సేకరించుకొని ఎక్కడైతే ఆ యొక్క సెక్షన్లు తప్పులు చేశాయని చెప్తున్నాయో వాటిని దిద్దుకుంటూ ఈ సంవత్సరం వెళ్ళగలిగితే, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా వచ్చేటువంటి 2014లో మంచి యొక్క వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా చూస్తుంటే అయితే రాను బలహీన పడిపోతున్నది అని వస్తున్నది. మరి రాహుల్ గాంధీ ఇమేజీ ఎంతవరకు అనుకుంటే మరి అక్కడ ఉత్తరప్రదేశ్లో ఫెయిల్ అయింది. మరి నెక్స్ట్ ప్రియాంకను ముందుకు తీసుకురాబోతున్నారు. ఎలా అనేది ప్రజలు నిర్ణయాన్ని ప్రకటించే సందర్భం ఉంది. ఏదైనా చాలా విషయాలని స్పష్టంగా ప్రజలకి వివరించి చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ది ఎడిటర్ ప్రోగ్రామ్. ఇది ఇవాల్టి ది ఎడిటర్ టు బి ఫ్రాంక్ కార్యక్రమం. కీప్ వాచింగ్ HYTV, ఫీల్ ద పల్స్.